హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒప్పో A78 5G వేరియంట్ మొబైల్ అనమాట. సో ఒప్పో ఈరోజు ఈ మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఈరోజు ఈ మొబైల్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉందనేది నేను మీకు క్విక్ రివ్యూ ద్వారా చెప్పబోతున్నాను. ఈ మొబైల్ని ఆల్రెడీ నేను ఒక 5 డేస్ నుంచి అయితే టెస్ట్ చేస్తాను అనమాట. సో ఎలా ఉంది ఈ మొబైల్, సో ప్రైస్లో ఎంతలో వస్తుంది అనేది అయితే ప్రస్తుతానికి తెలియదు. బిలో 20,000 ఈ మొబైల్ రాబోతుంది అనేది అయితే లీక్స్ అయితే ఉన్నాయి. చూద్దాం అసలు 20,000 రూపాయలు లోపు ఒకవేళ తీసుకొచ్చినప్పటికీ ఈ మొబైల్ అంత వర్క్ చేస్తుందా లేదనేది మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ ఏ అని చెప్పి రాసింది, ఇక్కడ 8GB 128GB అని చెప్పేసి వేరియంట్ అయితే చూపిస్తున్నారు. ఒప్పో A78 5G అని చెప్పి రాస్తుంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 33 వాట్ సూపర్ హుక్ ఛార్జర్తో వస్తుంది. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంది. 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా ఉంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుందని చెప్పేసి రాసి ఉంటుంది. ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ చూస్తే మీకు 21,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. సో అంత ప్రైస్ అయితే ఉండదు. స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే చాలా తక్కువ తీసుకురావాలి. చూద్దాం, మీకు లాస్ట్లో మొత్తం అంతా చెప్తాను. ఇది నా దగ్గర ఉంది 8GB 128GB వేరియంట్. ఇందులో బేస్ వేరియంట్ కూడా రావచ్చు. ఒకవేళ తీసుకొస్తే అది మీకు 15,000 రూపాయల రూపాయలు తీసుకొస్తారేమో, చూద్దాం. సో ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్లో మీకు సిమ్ టూల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తుంటారు. అలాగే క్విక్ గైడ్, అలాగే సేఫ్టీ గైడ్, ఈ రెండు అయితే ఉంటాయి. ఫైనల్గా మీకు ఒక ట్రాన్స్పరెంట్ కేసు అయితే ఉంటుందన్నమాట. సో ట్రాన్స్పరెంట్ కేసు ఇది బాగానే ఉంది, పర్వాలేదు. బిల్ క్వాలిటీ సిలికాన్ కేసు. తర్వాత ఇక్కడ మీకు మొబైల్ ఫోనే కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ప్యాక్ చేసి. సో మొబైల్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఇంప్రెషన్ మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ఈ షైనీ ఉందో, సో ఇదంతా మనకి మ్యాటి ఫినిష్తో వస్తుంది. కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంటుందన్నమాట. దీన్ని వీళ్ళు గ్లోవింగ్ బ్లూ అని చెప్పి పిలుస్తున్నారు. ఇందులోనే మీకు గ్లోవింగ్ బ్లాక్ అని చెప్పి మరో కలర్ వేరియంట్ కూడా అయితే దొరుకుతుంది. ఇక బాక్స్లో మీకు ఒక ట్రావెల్ అడాప్టర్ ఉంటుంది. ఇది మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ట్రావెల్ అడాప్టర్. మొబైల్ ఫోన్ కూడా మీకు 33 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే టైప్-C కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇక మొబైల్ ఫోన్ చూడొచ్చు. సో మొబైల్ ఫోన్ అయితే మనకి చూడడానికి బ్యాక్ సైడ్ మాత్రం అట్రాక్టివ్గా ఉంటుంది. ఇదంతా మాటి ఫినిష్ కాబట్టి ఫింగర్స్ని అయితే ఏమీ అట్రాక్ట్ అయితే చేయదు. సో ఇక్కడ మీకు కెమెరా మోడ్యూల్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు ఆ కెమెరా మోడ్యూల్ ఉంటుంది. అక్కడే మనకి కెమెరా మోడ్యూల్లో చూస్తే ఒక దాంట్లో మనకి ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక బ్యాక్ కేస్ వేసి చూసినట్టయితే సో మీకు ఎక్కడ లుక్ అయితే పాడవట్లేదు. ఈ బ్యాక్ కేస్ వేసుకొని యూజ్ చేసేవచ్చు. ఇక ఫ్రేమ్ చూస్తే మీకు బాక్స్ డిజైన్లో ఫ్రేమ్ అయితే వస్తుంది. సో మీకు రైట్ సైడ్ చూసినట్టయితే పవర్ బటన్, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అక్కడే ఉంటుంది. టాప్లో వచ్చేసరికి ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు సిమ్ స్లాట్ ఉంటుంది. అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు ఎట్ టైం యూజ్ చేయొచ్చు. లేదంటే ఒక సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ని వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ పెట్టుకొని మీరు 1TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మీకు స్పీకర్ గ్రిల్, టైప్-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని అయితే స్కిప్ చేయలేదు. ఇక మొబైల్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఓకే, మీకు పెద్ద వెయిట్ ఉన్నట్టుగా ఏమి అనిపించదు. 188 గ్రామ్స్ వరకు మీకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. థిక్నెస్ కూడా మీకు 1.99 mm మనకి థిక్నెస్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇంకా ఫ్రంట్ మనం డిస్ప్లే కనుక చూసినట్టయితే ఈ డిస్ప్లే మీకు వాటర్ డ్రాప్ నాచ్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి. చిన్న కూడా మీకు కొంచెం పెద్ద సైజు చిన్న అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 6.56 ఇంచెస్ HD+ LCD డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు హై బ్రైట్నెస్ నిట్స్ 600 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక అలాగే మీకు ఈ డిస్ప్లే వైడ్ 1L1 కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు నెట్ఫ్లిక్స్, అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక డిస్ప్లే క్వాలిటీ ఒకసారి చెప్పాను, LCD డిస్ప్లే, అది కూడా HD+ డిస్ప్లే. సో మీకు డిస్ప్లే క్వాలిటీ అదే మాదిరిగా అయితే ఉంటుందన్నమాట. అలాగే స్పీకర్స్ కూడా మీకు ఇందులో స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ ఉంది. ఈ స్పీకర్ ఉంది కదా, ఇదే మీకు సెకండరీ స్పీకర్ కింద అయితే యూజ్ అవుతుంది. ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి ఓకే, పర్వాలేదు, మీకు లౌడ్నెస్ అయితే బాగానే ఉంది. ఈ మొబైల్ మీకు Android 13తో అవుట్ ఆఫ్ బాక్స్ ఉంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే కలర్ వాయిస్ 13తో ఉంటుందన్నమాట. సెక్యూరిటీ ప్యాచ్ డిసెంబర్ అయితే రన్ అవుతుంది. ఇక అలాగే ఇందులో మీకు ఎక్స్టర్నల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. ఇక ఇది 8GB వరకు వీళ్ళు వర్చువల్ ర్యామ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కలర్ వాయిస్తో రన్ అవుతుంది కాబట్టి బ్లోడ్వేర్ అయితే ఉంటుంది. సో బ్లోడ్వేర్ అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు హాట్ యాప్స్, అలాగే హాట్ గేమ్స్ అని వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం మొబైల్ సెటప్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఈ మొబైల్ పిల్లలకి లేకపోతే పర్సనల్ యూజేజ్ అని అడుగుతుంది. అక్కడ మీరు పిల్లలు కూడా వాడతారని పెట్టుకుంటే మీకు ఈ హాట్ యాప్స్ అనేవి కనబడవు, అది హైడ్లోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా పర్సనల్ అని చెప్పి పెట్టుకున్నారంటే ఈ హాట్ యాప్స్ అయితే కనిపిస్తాయి. ఎక్కడి నుంచి కూడా మీరు తీసేయాలి అనుకుంటే సో ఈ హాట్ యాప్స్ని మనం హోల్డ్ చేసి పట్టుకుంటే సెట్టింగ్స్ కనిపిస్తాయి. సో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ హాట్ యాప్స్ అండ్ హాట్ గేమ్స్ అని ఉన్నాయి. సో వీటిని మనం ఆఫ్ చేసుకోవడం మంచిది. లేకపోతే మీకు అవన్నీ చాటింగ్ యాప్స్, డేటింగ్ యాప్స్ ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మనం డైల్ ప్యాడ్ చూసినట్టయితే గూగుల్ డైల్ ప్యాడ్తో వస్తుంది. సో మీకు కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూస్తే మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఈ ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. ఈ ప్రాసెసర్ మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఓకే పర్వాలేదు, మీరు హెవీ గేమ్స్ కూడా మనకి లో గ్రాఫిక్స్లో ఈ ప్రాసెసర్తో అయితే ఆడేయచ్చు. ఇక మనం ఈ మొబైల్లో రియల్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.0తో వస్తుంది. ఇంకా కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు నైట్ మోడ్ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తుంది ఈ నైట్ మోడ్లో మనకి మంచి మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది లో లైట్ కండిషన్లో అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మనం జూమ్ చేసుకొని నైట్ మోడ్లో కూడా 10x వరకు ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక వీడియోస్లోకి వెళ్తే మీకు బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ యూజ్ చేసి మీరు 1080p 30 ఫ్రేమ్స్లో మాత్రమే వీడియోస్ రికార్డ్ చేయగలరు. 4K లాంటి ఫీచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. వీడియోలో మీరు 10x వరకు జూమ్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం ఫొటోస్లో చూస్తే ఫొటోస్లోనే మీకు ఇక్కడ గూగుల్ లెన్స్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 50 మెగాపిక్సెల్ డెడికేటెడ్ మోడ్ కూడా మీకు ఇక్కడైతే ఇస్తున్నారు. ఏ ఫీచర్ కూడా అయితే అక్కడే ఉంది. ఇంకా ఫొటోస్లో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి ఈ ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. నెక్స్ట్ పోర్ట్రైట్ ఉంది. పోర్ట్రైట్లో మీరు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో బ్లర్, సో వాటిని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరాకి కూడా మీరు పోర్ట్రైట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ డెప్త్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక మోర్లో చూస్తే మీకు ప్రో, ఎక్స్పర్ట్ హెచ్డి, పనో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, స్టిక్కర్, అలాగే టెక్స్ట్ స్కానర్ ఇవైతే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా శాంపిల్స్ అని నేను గూగుల్ డ్రైవ్లో పెట్టి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే కెమెరా శాంపిల్స్ చూసుకోవచ్చు. ఇక కెమెరా పనితనం గురించి మాట్లాడుకుంటే ఓకే, మీకు యావరేజ్గా అయితే కెమెరా పనితనం అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లోని సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ సెన్సార్స్ మీకు 26 సెన్సార్స్ ఉన్నాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, స్కిప్ చేయలేదు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో చాలా స్పీడ్గా అండ్ యాక్యురేట్గానే ఫింగర్ ప్రింట్ ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా అంతే స్పీడ్గా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. కలర్ వాయిస్ కాబట్టి చాలా స్పీడ్ అయితే ఉంటాయి ఇవి. ఇక బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మీకు ఈజీగా ఎంత హెవీగా వాడినా సరే 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. హీటింగ్ ఇష్యూస్ లాంటివి అయితే ఏమీ లేవు. ఇక ఫైనల్గా కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి మీకు ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3తో వస్తుంది. అలాగే 5G సపోర్ట్ ఉంది. మనకి ఇండియా 5G బ్యాండ్స్ కూడా సపోర్ట్ ఉంది. ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయనేది వీలైతే రివీల్ చేయలేదు. NFC లాంటి సపోర్ట్ లేదు. అలాగే FM రేడియో సపోర్ట్ అయితే లేదు. ఇక ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే సో ఈ మొబైల్ ప్రైస్ ఇప్పుడే అందిన తాజా వార్త ప్రకారం కనుక తెలిసినట్టయితే 18,990 రూపాయలు ప్రైస్ పెట్టారు. బ్యాంక్ ఆఫర్లు అవన్నీ తీసేసినా సరే 17,000 రూపాయలకేమో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో 17,000 రూపాయలు పెట్టి ఈ మొబైల్ మనం కొనొచ్చా అంటే ఇక్కడ వచ్చేసరికి మొబైల్ చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి మంచి లుక్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ చూస్తే ఇది మనకి LCD డిస్ప్లే, ఇక అది కూడా HD+ ఇచ్చారు. ఈ ప్రైస్లో చూసుకుంటే మనకి వీళ్ళు ఫుల్ HD ఇవ్వచ్చు, అలాగే AMOLED డిస్ప్లే ఇవ్వచ్చు, అలాగే వాటర్ డ్రాప్ నాచ్తో తీసుకొచ్చారు, పంచ్ హోల్తో తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ ఇందులోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ వాడారు. ప్రాసెసర్ మంచిదే, కాకపోతే ఈ ప్రైస్లో చూస్తే మనకి కనీసం డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అయినా ఇవ్వచ్చు వీళ్ళు. బట్ చూస్తే వీళ్ళు ప్రాసెసర్ కూడా అక్కడ ఇచ్చేసారు. కెమెరా పరంగా చూసుకుంటే కెమెరా అయితే బాగానే ఉంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంది. ఇదంతా బాగానే ఉంది. బట్ ఒకసారికి డిస్ప్లే ఫుల్ HD ఇవ్వలేదు, 4K రికార్డింగ్ ఇవ్వలేదు. మామూలుగా చూసుకున్నట్టయితే ఇందులోని స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని ప్రైజు వీళ్ళు 13, 14 అలా తెచ్చుంటే బాగుండేది. బట్ ఒకసారికి వీళ్ళు ఎక్కువ ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు. వీళ్ళ ఆడియన్స్ అంతా అక్కడే ఉంటారు కాబట్టి సో ఈ ప్రైస్లో తీసుకొచ్చారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా మీరు OPPO A78 మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ చూసి సో మొబైల్ ఎలా ఉంది, కొనొచ్చా లేదనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.